కుబేర సినిమా శుక్రవారం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్రలో కనిపించారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో, నాగార్జున ధనవంతుడి పాత్రలో నటించారు. ఏమీ ఆశించని బిచ్చగాడికి అన్నీ కావాలనుకునే ధనికుడికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ. కుబేరా ఎక్స్ ట్విట్టర్ రివ్యూ మరియు టాక్. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సోషల్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా చాలా బాగుందని ఆడియన్స్ చెబుతున్నారు. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే బిచ్చగాడి పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించాడని, ఓ బిచ్చగాడు ప్రభుత్వాన్ని ఎలా ప్రమాదంలో పడేశాడనేది ప్రధానంగా చూపించారని ప్రేక్షకులు పోస్టులు పెడుతున్నారు. ఈ కథ ధనిక, మధ్యతరగతి, పేద అనే 3 ప్రపంచాల నేపథ్యంలో సాగుతుంది. ఈ దేశంలో నీతి, న్యాయం కాకుండా డబ్బు, పలుకుబడి పనిచేస్తాయని చెప్పే పవర్ఫుల్ రిచ్ పర్సన్గా నాగార్జున ఆకట్టుకున్నాడు. రష్మిక మందన్న పాత్ర కూడా సినిమాకు మరో బలమని, ధనవంతులు, శక్తిమంతులే ప్రపంచాన్ని ఏలుతారని నమ్మే పాత్రలో ఆమె మెప్పించిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా శేఖర్ కమ్ముల వాస్తవికతకు దగ్గరగా ఉంటూనే తొలిసారిగా ఒక థ్రిల్లింగ్ పాయింట్తో కుబేర చిత్రాన్ని తెరకెక్కించారని సినీ అభిమానుల నుంచి టాక్ వస్తోంది. ఒక నెటిజన్ తన రివ్యూను పంచుకుంటూ, కుబేరా ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. బిచ్చగాడి పాత్రలో ధనుష్ జాతీయ అవార్డు స్థాయి నటన కనబరిచాడు. నాగార్జున అక్కినేని తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తన బీజిఎంతో సినిమాను పతాక స్థాయికి తీసుకెళ్లాడు. సెకండాఫ్లో కనీసం 4 నుండి 5 ఎమోషనల్ సీన్స్లో తన మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు అని ట్వీట్ చేశాడు.